హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము అష్టావక్రుడి గురించి కొంత తెలుసుకుందాం. పాండవులు తీర్థయాత్రలు చేస్తూ ఒకనాడు ఉద్దాలక మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు. లోమశుడు ఆ మహర్షికి సంబంధించిన ఒక కథను ధర్మరాజుకు చెప్పాడు. వేదాంతం ఉపదేశించగల పెద్దలలో గట్టివాడు ఉద్దాలకుడు. ఆయన వద్ద కహోలుడనే శిష్యుడుండేవాడు. అతడు చాలా బుద్ధిమంతుడు, మంచి గుణగణాలు, నీతి నియమాలు కలిగినవాడు. కానీ అతని దగ్గర ఒకే ఒక లోపం ఉంది. అదేమిటంటే నిలకడ లేదు అతని దగ్గర. అందుకని ఏ విద్య పూర్తిగా నేర్చుకోలేకపోయాడు. అయినప్పటికీ ఉద్దాలకుడికి కహోలుడి పట్ల ప్రేమ ఉండేది. అందుకని తన కూతురు సుజాతనిచ్చి పెళ్లి చేశాడు. కహోలుడికి సుజాతకు ఒక కొడుకు కలిగాడు. తల్లి కడుపులో ఉన్నప్పుడే తాత చదివే వేదాలన్నీ విని నేర్చుకున్నాడు. కానీ తండ్రి కహోలుడు వేదాధ్యాయం చేసేటప్పుడు తప్పులు దొర్లేవి. ఆ తప్పులను వినలేక ఆ పిల్లవాడు తల్లి గర్భంలోంచే తండ్రిని నీవు తప్పు చదువుతున్నావు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ తండ్రికి కోపం వచ్చి నీవు అష్టవంకర్లతో జన్మింతువుగాక అని శపించడం జరుగుతుంది. అష్టవక్రుడు అలాగే జన్మించాడనమాట. అష్టవంకర్లున్నందువల్లే అతనికి అష్టవక్రుడు అన్న పేరు వచ్చింది. అష్టవక్రుడు చిన్నతనం నుంచే గొప్ప విద్వాంసుడయ్యాడు. 12 ఏళ్ల వయసు వచ్చే వరకు వేదాంగాలన్నీ చదువుకున్నాడు. ఒకసారి జనక మహారాజు మిథిలా నగరంలో ఒక పెద్ద యాగం చేస్తున్నాడని తెలిసింది. తన బంధువు మిత్రువైన సువేదకేతువును వెంట పెట్టుకొని అష్టావక్రుడు మిథిలకు వెళ్ళాడు. అక్కడ రాజభటులు వాళ్ళిద్దరినీ లోపలికి పోనీయలేదు. అప్పుడు అష్టావక్రుడు రాజభటులతో, నాయనలారా, గుడ్డి వాళ్లకు, కుంటి వాళ్లకు, స్త్రీలకు మహారాజే తప్పుకొని దారి ఇవ్వాలి. వేదాలు ఉపనిషత్తులు చదువుకున్న విద్వాంసులు పెద్దలు పోతుంటే రాజైనా సరే వారిని పక్కకు తొల్లిపొమ్మనకూడదు. నేను చెప్పుతుంది కాదు, ఇది శాస్త్రం చెప్పుతుంది. ఈ వాదమంతా రాజుగారి చెవికి చేరింది. ఆ పిల్లవాడి తెలివితేటలకు ఆనందపడి, నిజమే, ఆ బాలకుడు చెప్పిన దాంట్లో అబద్ధమేమీ లేదు. నిప్పుకి మనకు ఆ భేదము లేదు. కాలుతుంది, కాలుస్తుంది. పిల్లవాడు చిన్నవాడైనా ఉద్దండుడిలా ఉన్నాడు అనుకొని ఆ బాలకులిద్దరినీ వెంటనే లోపలికి పంపండి అని భటులను ఆదేశించాడు. ఆజ్ఞ ప్రకారం అష్టావక్రుణ్ణి, సువేదకేతుణ్ణి లోపలికి పంపారు. కానీ మరొక చోట ఇంకో ద్వారపాలకుడు అడ్డగించాడు. ఇక్కడ మీ బోటి చిన్నపిల్లలు రాకూడదు, వేదం చదివిన వాళ్ళు మాత్రమే రావాలి అని అన్నాడు. మేము చిన్నపిల్లలం కాదు, వేదాలు అధ్యయనం చేశాం. అయినా పై మెరుగులు చూసి, ఆకారము చూసి, వయసు చూసి ఎవరిని పెద్ద చిన్న అని అంచనా వెయ్యకూడదు. ఆకారాన్ని బట్టి పాండిత్యము రాదు. వయసు వచ్చినంత మాత్రాన వృద్ధులు కారు. జ్ఞానం చేత పండినవారే వృద్ధులు, తెలివి ఉన్నవారే మనిషి అని సుదీర్ఘంగా ప్రవచించాడు అష్టావక్రుడు. ఈ వాదన జరుగుతున్న సమయంలో రాజు అక్కడికి వచ్చి, మా పండితులందరూ మహా విద్వాంసులు, అటువంటి వాళ్లతో వాదించాలనే కోరిక నీకెందుకు కలిగిందో నాకు అర్థం కావడం లేదు
ఒకవేళ నీవు ఆ వాదంలో ఓడిపోతే నిన్ను సముద్రంలో తోస్తాము, అందుకు సిద్ధమేనా అంటాడు. మహారాజా, మీరు చెప్పినట్లే కానివ్వండి, కానీ వారు నాతో గెలవలేరు, ఆ సంగతి నాకు తెలుసు. పండితులమని, అన్నీ తెలిసిన వాళ్ళమని అహంభావంతో, అహంకారంతో ఉన్నారు. నేను వారిని ఓడించగలను అని చెప్తాడు. అందుకు జనక మహారాజు ఒప్పుకుంటాడు. అష్టావక్రుడు గెలవడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే, చదువు సంధ్యలు లేని తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు స్వయం కృషితో, పెద్దల ప్రోత్సాహంతో మేధావులుగా రూపొందవచ్చు. పండితుడి కడుపున పరమశుంఠ జన్మించవచ్చు. దేహబలం లేని తండ్రికి బలాఢ్యుడైన పిల్లలు పుట్టవచ్చు. కేవలం అనువంశిక లక్షణాలను బట్టి, పై ఆకారాలను బట్టి ఎవరిని అంచనా వేయకూడదు. థ్యాంక్ యూ.